కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మరోసారి విచారణ కొనసాగించింది. హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లో ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ సమయంలో హరీష్ రావు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. నోటీసు ఇచ్చినప్పుడు, అడిగిన కాగితాలు ఇచ్చినప్పుడు ఏమీ చెప్పకుండా నివేదిక వచ్చాక అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. మేడిగడ్డ వంగిపోయిందని, ప్రజా ప్రయోజనాల నేపథ్యంలో నిజ నిర్ధారణ నిమిత్తం కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. విస్తుగొలిపే అంశాలున్న నేపథ్యంలో దర్యాప్తు నిమిత్తం నివేదికను సీబీఐకి పంపిందని, అంతేగాని రాష్ట్ర దర్యాప్తు సంస్థకు పంపలేదని సింఘ్వి కోర్టుకు తెలిపారు. కమిషన్ విచారణ చాలా పారదర్శకంగా జరిగిందని, ఇది కక్ష సాధింపు చర్య కాదని స్పష్టం చేశారు. కమిషన్ చట్ట ప్రకారం దర్యాప్తు జరిపి తీవ్రమైన అంశాల్ని వెల్లడించిందన్నారు. క్రిమినల్ కేసుల్లో ఆరోపణల్ని స్వతంత్రంగా నిరూపిస్తారని, అంతేగాని నివేదికలో ఫలానా పేరాలో పేర్కొన్నారంటే సరిపోదన్నారు. కమిషన్ ఏర్పాటుకు సంబంధించి నిబంధనల్లోనే బాధ్యుల్ని గుర్తించాలని స్పష్టంగా ఉందని సింఘ్వి కోర్టుకు వివరించారు. మొదట ఇచ్చిన నోటీసులోనే అన్ని వివరాలు ఉన్నాయని, కేవలం సెక్షన్ 8(b) అని మాత్రం పేర్కొనలేదన్నారు. ఈ కారణంగా విచారణ చట్టవిరుద్ధమనడానికి వీల్లేదని తెలిపారు. 100 మంది వాంగ్మూలాలు సేకరించి క్షేత్రస్థాయిలో పర్యటించి కమిషన్ నివేదిక రూపొందించిందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకటనలో బ్యారేజీ నిర్మాణంలోని లోపాల గురించి కమిషన్ పేర్కొందని తెలిపారు. నిపుణుల కమిటీ పరిశీలించి మేడిగడ్డలో రిజర్వాయర్ వద్దని చెప్పినా అప్పటి ప్రభుత్వం వినలేదని సింఘ్వి అన్నారు. దీనిపై మంత్రి మండలిలోనూ చర్చించలేదని, నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా కేబినెట్ ఆమోదం తీసుకోలేదన్నారు. మంత్రి మండలి తీర్మానాలు లేకుండానే అన్ని పరిపాలనా అనుమతులు ఇచ్చేశారని కోర్టుకు వివరించారు. మరోవైపు ప్రాజెక్టు వ్యయం కూడా భారీగా పెరిగిందని తెలిపారు. పత్రికల్లో కథనాలు వచ్చాయన్న కారణంగా తమ ప్రతిష్ఠ దెబ్బతిందని అనడం సరికాదని స్పష్టం చేశారు. నివేదిక ఆధారంగా వారి ప్రతిష్ఠకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. కోర్టు సమయం ముగిసిన నేపథ్యంలో ఇతరుల పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా పడింది.